South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. Okay, sir. Please come in. Hello, please be seated. Thank you. What can I do for you? మీ యాడ్ ఏజెన్సీలో కీర్తి అనే అమ్మాయి వర్క్ చేసేది కదా, అవును. ఆ అమ్మాయి అడ్రస్ కావాలి. ఆవిడ మీకు ఏమవుతుంది? ఫ్రెండ్ అవుతుంది. మీరు ఆడవాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారా? ఇఫ్ యూ డోంట్ మైండ్ అలా వెళ్ళి కాఫీ తాగొద్దామా? వద్దు. మీలాంటి ఫీచర్స్ ఉన్న అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? జైలు నుంచి. జైలా? సెంట్రల్ జైలు నుంచి. జైలు కిందకి వెళ్ళారు? పాలల్లో నీళ్లు కలిపారా లేక కార్ డ్రైవ్ చేస్తూ కోడిని చంపారా? కట్టుకున్న వాడిని చంపాను. మొగుడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఏసీపీ శాంభవి న్యూస్ వచ్చింది. పేపర్ చూడలేదా? ఆ శాంభవి నేనే. అలా వెళ్ళి కాఫీ తాగొద్దామా? అబ్బే వద్దు వద్దు. కీర్తి అడ్రస్ చెప్పు. ఆవిడ అడ్రస్ మారింది. ఫ్యాషన్ టెక్నాలజీలో ట్రై చేస్తే ఆవిడ ప్రెజెంట్ అడ్రస్ దొరుకుతుంది. కానీ వాళ్ళంత ఈజీగా ఎవరికి మోడల్స్ అడ్రస్లు ఇవ్వరు. ఫ్యాషన్ టెక్నాలజీ. అమ్మో, బతికిపోయాం. కీర్తి కేర్ ఆఫ్ చైతన్య, చెన్నై 17. పారిపోవడానికి ప్రయత్నిస్తే షూట్ చేస్తా. ఏయ్, నేను పారిపోవాలనుకుంటే నువ్వు నీ రివాల్వర్ నన్ను ఏమీ చేయలేవు. ఎక్కువ టెన్షన్ అవ్వ బాబు. కూల్ డౌన్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీ కళ్ళకి నేనేమైనా బీపీలా కనిపిస్తున్నానా? డైలీ సాయంత్రం 5 గంటలకు వచ్చి సంతకం చేయమన్నా చేసావా? లేదు. లేట్ అయితే నాకు ఫోన్ కొట్టమన్నాను, కొట్టావా? లేదు. నా పర్సనల్ ప్రాబ్లం ఉండి నేను టైంకి రాలేకపోయాను. దాని కింద పెద్ద రెచ్చిపోతున్నావు ఏంటి వాయిస్ లేస్తోంది? హలో, నేను ఈ పై ఆఫీసర్ని. అది వన్స్ అపాన్ ఎ టైం. ఇప్పుడు నువ్వు నా అండర్ లో ఉన్న క్రిమినల్వి. అర్థమైందా? నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు. చేసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పానుగా, నాకు మోరల్స్ ఎథిక్స్ ఏమీ తెలియదు. తెలిసిందొక్కటే, డ్యూటీ. కమాన్ మూవ్. తప్పు చేసినందుకు పెరోల్ క్యాన్సిల్ చేయించి నిన్ను తిరిగి జైలుకి పంపిస్తాను. కమాన్. నిన్ను తీసుకెళ్ళడానికి ప్రైవేట్ వెహికల్లో వచ్చాను. కమాన్, గెట్ ఇట్. ఇంటికి తాళం వేయడం మర్చిపోయాను. నో గెట్ ఇన్. లాక్ పేరుతో ఎస్కేప్ అవుదావనా? నో ఛాన్స్. డోంట్ ప్లే ట్రిక్స్. దిస్ టైమ్ యు విల్ బి ఫినిష్డ్. నేను లాక్ చేసి వస్తాను.
Put your cap first. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా చావగల సబార్డినేట్ సెల్యూట్ చేస్తే గర్వంగా ఫీల్ అవుతాడు. కానీ నీలాంటి చేతకాని వాడు సెల్యూట్ చేస్తే ఆ సెల్యూట్ కే వాల్యూ ఉంటుంది. పెరోల్ మీద రిలీజ్ అయిన ఖైదీల పైన ప్రత్యేక నిఘా ఉంచాలని తెలీదా? ఆవిడ టఫ్ ఆఫీసర్, పైగా ఇంటెలిజెంట్. అటువంటి శాంభవన్ నువ్వైతే కంట్రోల్ చేస్తావు, నీ అండర్లో ఉంచితే ఆవిడతో తన్నులు తిని పిరికి వాళ్ళ పారిపోయి వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటావా? సార్ అది నో ఎక్స్ప్లెనేషన్స్. ఏం చేస్తావో ఎలా పట్టుకుంటావో తెలియదు. పారిపోయిన శాంభవన్ అరెస్ట్ చేసి తీసుకొస్తారని కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒకవేళ తీసుకురాకపోయావో నీ సస్పెన్షన్ ఆర్డర్స్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. సార్ ఆర్టీసీని కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారటగా. మన సీఎం చిన్నప్పుడు ఎక్కువగా ప్రైవేట్ లో చదువుకున్నట్టారా, అందుకే కరెంటు కాలేజీలు అన్ని ఒక్కసారిగా ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు. నేను చైతన్యాన్ని పెళ్లి చేసుకుంటాను. చూసావా, కార్డు పచ్చ జెండా ఊపితేనే రైలు కదులుతుంది, కానీ ఇక్కడ నీ కూతురు ఎర్ర జెండా ఊపిన వెళ్ళిపోతానంటుంది. అమ్మా, ఎర్ర జెండా ఊపిన ఆగిన రైలు ఏమవుతుందో తెలుసుగా? ఏం మాట్లాడండి అవి? నా మాటలేంటే పిచ్చి మొహం, ఆడవాడి మాటలుగా పడిపో అది పోతాంటే. వెళ్ళవే వెళ్ళు, వాడు నిన్ను దగా చేయడం ఖాయం, నువ్వు మళ్ళీ ఇంటికి రావడం ఖాయం. ఓ అమ్మా సంభవి, ఇక మన సంభవి కాదే, ఆడి సంభవి. కూతుర్ని ఐపీఎస్ ఆఫీసర్ చేశారని అందరికీ కాలర్ పైకెత్తి చెబుదాం అనుకున్నాను. కాలర్ దించేసి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయింది. అమ్మా, వెళ్ళవని పేపర్లో చూసి వద్దాం అనుకున్నానమ్మా, కానీ మీ నాన్నే వద్దన్నారు. ఎప్పటికైనా నేను చూడగలనా అనుకున్నాను, ఈ రోజు చూడగలిగానమ్మా. రామా, లోపలికి రా. రామా, నీ కొడుకుని తీసుకురాలేదా? పిల్లాడు వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు. అదేంటి? మోసపోయానమ్మా, మోసపోయాను. అసలేమైతే? బిడ్డని కాపాడుకోవాలన్నా, నేను నిర్దోషం నిరూపించుకోవాలన్నా నాకు డబ్బు కొంచెం అవసరమ్మా. ఏంటమ్మా ఇది? మీ నాన్నకి తెలిస్తే తాగుడు తగలేస్తాడని ఆయనకి తెలియకుండా నీ పెళ్లి కోసం తెచ్చిన డబ్బమ్మా ఇది. ఇదంతా నీదే, తీసుకో. అరే సొమ్మున్నోళ్ళందరూ బ్యాంకు లాకర్లో దాస్తారు, నువ్వు ఈ బ్యాక్ యార్డ్ లో దాచావు డబ్బు. ఇన్నాళ్ళు డబ్బులు లేక ప్యాసింజర్ బండి లెవెల్లో షిప్లు ఎక్కడ తాగాను కదా. ఇంత డబ్బు ఉందని తెలిస్తే పలకనమాలాగా ఫారినర్స్ కి తాగేవాడిని కదా. కన్న తండ్రిని తాడుతో కట్టేస్తావా? అందుకే కట్టడంతో వదిలేశాను. పుట్టిడి దుఃఖంతో పుట్టింటికి వచ్చిన కూతుని ఇలాగేనంటే చేసేది.
అమ్మ శాంభవి ఇది తీసుకుని వెళ్ళిపో. వందంతా దిగిపోయింది, వందన్నా ఇవ్వను. ఛీ, నువ్వు మారవు నాన్న, మారవు. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళిపో తల్లి, వెళ్ళిపోమ్మా. కూతుర్ని ఐపీఎస్ ఆఫీసర్ని చేశారని కాలర్ ఎగరేద్దాం అనుకున్నా, కట్టేసి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయింది. ఎస్. శాంభవి తల్లిదండ్రులు మీరేనా? దాని తల్లి అంటే నేను మాత్రం దాని తండ్రిని కాదండి. కాదా? ఎట్లవుతా అండి? ప్రేమించినటి కోసం ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు సగం లిగి తెగిపోయింది. నిన్న పూర్తిగా తెగిపోయింది. అంటే నిన్న తను ఇక్కడికి వచ్చిందా? నిన్న మొన్న ఆయన మాటలేం పట్టించుకోకండి బాబు. పొద్దు నుంచి తాగుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. నిజంగా మా అమ్మ ఇంటికి రాలేదు. దాని మాట పట్టుకోండి, దాని మాట పట్టుకోండి. సరే వస్తా. నారాయణ ఒకసారి ఇటు వస్తావా? కమ్. జీపెక్కు. బ్యాలెన్స్ లోపల బ్యాలెన్స్ ఉందండి. బాటిల్ ఇస్తాను, నేను బాటిల్ ఇస్తానయా. జీపెక్కు. ఫుల్ బాటిల్ ఇస్తారా? మీరు నిజంగా పోలీసేనా? నేను పోలీస్నే. మీ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను, నువ్వు హెల్ప్ చేయాలి. బాబు, నీ పేరేంటి? మమ్మీ యారో వందరికాంగ పారే. కీర్తి ఉండదు ఇక్కడేనండి? எனக்கு தெரியாதுங்க. நாங்க இந்த வீட்டுக்கு புதுசா வந்திருக்கோம். அவங்க தான் இந்த வீட்டுக்கு ஓனர். యారమ్మా నీ? కీర్తి కోసం వచ్చాను. కీర్తికి నువ్వేమవుతావు? సిస్టర్ని. మా ఇంట్లోనే అద్దెకుండేదమ్మా. కొన్నాళ్ల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి కీర్తికి చాలా ప్రమాదం జరిగింది. ఇంతకీ నీ పేరు? శాంభవి. శాంభవి అంటే నువ్వేనా? ఉమ్. కీర్తి నీకోసమే ఎదురు చూస్తుందమ్మా. నమ్ముకున్నవాడు నిప్పంటించి నీళ్ళొదిలి వెళ్ళిపోతే నీ పేరే కలవరిస్తూ కొన ఊపిరితో కన్నీళ్లతో బతుకుతోందమ్మా. తను ఎక్కడుంది ఇప్పుడు? కీర్తి, వచ్చావా అక్క? ఎప్పటికైనా నువ్వు వస్తావని తెలుసు. నీకోసమే మొండిగా బతుకుతున్నాను. ఈ కాపురంలో నిప్పులు పోసానక్క. అందుకే నా బతుకిలా నిప్పుల పాలయ్యింది. కీర్తి, నిన్ను అక్క అని పిలిచే అర్హత పోగొట్టుకున్నాను. అసలు మీలాంటి వాళ్ళ ఫ్యామిలీల్లోకి నాలాంటి పెళ్లి కాని అమ్మాయిలు అడుగు పెట్టి అక్క అని వరుస కలిపినప్పుడే నన్ను అక్క అనడం కాదు, మా ఆయన్ని అన్నయ్య అని పిలవమని ఎందుకు చెప్పరక్క? ఎందుకు ఎందుకక్క అమాయకంగా నాలాంటి వాళ్ళని నమ్ముతారు? కీర్తి, ఆ రోజు జరిగిందేమిటి? చైతన్య ఏం ప్లాన్ చేశాడు? మా మావయ్యని చంపింది ఎవరు? చెప్పు కీర్తి, ప్లీజ్. చెప్తాను, అంతా చెప్తాను. చెప్తానక్క, అంతా చెప్తాను. శాంభవి, ఉమ్, నాకు ఆకలిగా ఉంది. ఉండండి, పాలు తీసుకొస్తాను. ఏయ్,
శోభనం రాత్రి నువ్వు పాలు తెస్తే నేను తాగాను. ఈ రాత్రి వెరైటీగా నేను పాలు తెస్తాను, నువ్వు తాగాలి. ఓకే? ఓకే. మీరు తాగండి. ఓకే, నేను తర్వాత తాగుతాను, ముందు నువ్వు తాగు. ఓకే. నన్ను చంపేస్తున్నారు, నన్ను చంపేస్తున్నారు. హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ. హలో, పోలీస్ స్టేషన్ నుంచా? నేను శాంభవి వాళ్ళ మావయ్యని మాట్లాడుతున్నాను. ఏమిటి, ఐఎస్ఐ ఏజెంట్ల ఆచూకీ దొరికిందా? తను బయటికి వెళ్ళింది లేదు, సెల్ కూడా తీసుకెళ్ళలేదు. ఓ అలాగా, అయితే నేనే వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాను. ఏమయ్యా, పని పూర్తయిందా? అయింది. భర్తను చంపిన హంతకురాలిగా పోలీసులు రేపు నా భార్యను అరెస్ట్ చేస్తారు. నేను చనిపోయినట్టుగా రికార్డ్స్ లో రాసుకుంటారు. సరే సరే, ముందు సంతకాలు కూడా పెట్టాయి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సంతకం పెట్టు. డబ్బేది? రెడీగానే ఉంది తమ్ముడు. నాకు తెలుసయ్యా, నువ్వు డబ్బు కోసమే మాతో చేతులు కలిపావని. అందుకే మా మీదున్న కంప్లైంట్స్ అన్ని మాఫీ చేసినందుకు 2 కోట్లు, పవర్ ప్లాంట్ మాకు శాంక్షన్ చేసినందుకు 5 కోట్లు, విజిలెన్స్ ఆఫీసర్ను చంపింది మేమేనని నీ పెళ్ళాన్ని తయారు చేసిన ఫైల్ మాకు ఇచ్చినందుకు 3 కోట్లు. మొత్తం 10 కోట్లు. ఐఏఎస్ ఆఫీసర్ గా జీవితాంతం కష్టపడినా దొరకనంత డబ్బు ఒక్క రాత్రిలో సంపాదించవు. ఈ డబ్బంతా ఏం చేసుకుంటావయ్యా? 10 కోట్లు సంపాదించి జీవితాన్ని ఆనందంగా అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలని చిన్నపంచి నా లైఫ్ అంబిషన్. అందుకే సిన్సియర్ ఆఫీసర్లా ఈ అవకాశం కోసం ఎదురు చూశాను. ఇక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. గుడ్ బై, గుడ్ బై టు ఆల్. చీకట్లో నువ్వు చేస్తున్న పాపం బయటపడిందని షాక్ అయ్యావా? చిచి నాన్న, ఐఏఎస్ ని అవినీతికి తాకట్టు పెట్టిన నీలాంటి కొడుకు తండ్రినైనందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అక్రమ సంపాదన కోసం భార్యని బలిపశు ఉంచేస్తావా? ఇప్పుడే వెళ్ళి శాంభవితో అంతా చెప్పేస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టండి రా, మీ అంతు చూస్తాను. అమ్మా శాంభవి, శాంభవి, అమ్మా శాంభవి, శాంభవి. నేనేమైనా తొందరపడ్డానా? ఇంకొక క్షణం నువ్వు చంపడం ఆలస్యం చేసుంటే ఆ పని నేనే చేసుండేవాడిని. పదండి. సారీ డాడ్.